నమస్కారం అండి అందరికి. మా రోజక్క మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చేసి 2 మాటలు మాట్లాడుతుంది. 2 పాయింట్లు చెప్తా ఉంది. ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అక్కంట ఇప్పుడు వాళ్ళని కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారంట. అక్క 2029లో గెలుసుద్దంట. గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక అందరి మీద పగ తీర్చుకుంటదంట. అక్క నీకు తెలియని విషయం కొన్ని చెప్పనా? మీరు చేసిన రావణ కాస్ట్కి, మీరు పరిపాలన చేసిన రావణ కాస్ట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తా ఉంది. తప్పు చేసిన వదిలిపెడితే ఎట్లక్క? నువ్వే అంటా ఉండవు కదా, ఇప్పుడు మీరందరూ తప్పు చేస్తా ఉండారు, మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని. అట్టే కదక్క మేము కూడా అనుకునేదే. ఇంత చిన్న పాయింట్ నువ్వు మిస్ అయితే అప్పుడు దళితుల మీద గానీ, ఆ సుధాకర్ గాని చంపేయడం గానీ, డోర్ డెలివరీ చేయడం గానీ మీకే కదా సాధ్యమైంది. అదే ఇంకెవరికైనా సాధ్యమైద్దా? మీలాంటి వాళ్ళకే సాధ్యమైద్ది. ఇంకోటి ఏదో మాట్లాడుతా ఉండవే, బ్రాందీ షాపులు కోకోలలుగా ఉండే ఏర్లు పాడుతా ఉండయనే. ఓమే అక్క, నీకు ఒక విషయం చెప్పనా? అప్పుడు జిఎస్టీలు కట్టాల్సి వస్తుందనే గూగుల్ పే, ఫోన్ పే లేకుండా డైరెక్ట్ క్యాష్ తీసుకుని అమ్మిండ్రు మధ్యమా. అప్పుడు యాడికి పోయినావు అక్క? నువ్వా మాట్లాడబాక